హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ త్రిబులర్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ రెసిపీ. ఇది మనకి ఉదయాన్నే టిఫిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. నేను ముందుగానే ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పెసరపప్పు కూడా తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల కిచిడి చాలా టేస్టీగా యమ్మీగా మంచి ఫ్లేవర్ వస్తూ బాగుంటుంది. ఇప్పుడు నేను అందులోకి మసాలా స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. నేను దాంట్లోకి చెక్క, మొగ్గ అండ్ యాలకులను యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను అందులోకి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర అండ్ మసాలా దినుసులు రెండు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిల్లోకి నేను ఫస్ట్గా వెజిటేబుల్ని ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో నేను బీన్స్, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ని నేను చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీకు కావాలంటే మీకు అందుబాటులో ఉన్న ఏ వెజిటేబుల్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఒక ఉల్లిగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వనిచ్చి దాంట్లో కొంచెం నేను 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం ఆనియన్స్, కరివేపాకు 2 ఫ్రై అవ్వనిచ్చి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలను అన్ని ముక్కలను యాడ్ చేసుకొని ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వనిచ్చాలి. ఈ ముక్కలతో పాటుగా నేను ఒక స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక స్పూను ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు టేస్టీగాను అండ్ ముక్కలు కూడా త్వరగా బాగా వేగుతాయి. ఇలా బాగా తిప్పుకొని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా ముక్కల్ని 60 అండ్ 70% ఉడికిన తర్వాత ఇందులో నేను కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీరతో పాటుగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పెసరపప్పు అండ్ బియ్యాన్ని ఈ వెజిటేబుల్స్ ముక్కల్లో వేసి బాగా తిప్పుకొని వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ని మనం ముందుగానే కొలుచుకున్న గ్లాస్ తోటి 1.5 గ్లాస్ బియ్యం అండ్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్ తోటి 3 కప్పులు వాటర్ తీసుకొని పోసాను. దీంట్లో కొంచెం మళ్ళీ ఒక స్పూను మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పును యాడ్ చేసుకున్నాను. ఇలా మిశ్రమంలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం తిప్పుకొని ఇట్లా కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఎంతో యమ్మీ అండ్ టేస్టీ వెజిటేబుల్ పెసరపప్పు కిచిడి రెసిపీ రెడీ. ఇది చాలా టేస్టీగా పిల్లలు తినడానికి ఎంతో బాగుంటుంది. ఇందులో మనం పెసరపప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి అందులో మంచి ప్రోటీన్స్, వెజిటేబుల్స్లో ఫైబర్స్ అన్ని మంచి టేస్టీ ఫుడ్.